యుద్ధంలో మన కిమ్ మామ్ కూడా వస్తుంది. కిమ్ కిమ్ వచ్చినాక ఏమైతుందో తెలుసా మీకు? ఇప్పుడు కిమ్ ఎవరు సపోర్ట్ చేస్తారు? చైనా సపోర్ట్ చేస్తాడా? లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తాడా? లేకపోతే రష్యా సపోర్ట్ చేస్తాడా? కిమ్ తెచ్చుకుంటే రష్యా నుంచి ఆయుధాలు తెచ్చుకుంటుందో వాళ్ళు చేస్తాడు. కానీ చేసే తప్పేంది? కిమ్ వచ్చుడు ఏంటంటే ఇరాన్కి సపోర్ట్ చేయడానికి వస్తా అంటుంది. కానీ ఇరాన్ చేస్తాడా చేయడం అని తెలియదు. కాబట్టి ఇరాన్ కూడా మనకు ఫేవర్ కాదు, ఎవరు మనకు ఫేవర్ కాదు. ప్లస్ ఏంటంటే అందరూ ఎవరు మనకు ఫేవర్ కాదు. అందరూ మనం మిగతా దేశంలో మంచిగా ఉంటాం, అందరం మంచిగా ఉంటాం, అందరూ మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాం మనం అంతా. అంతేగాని మీరు ఎట్లా ఉండాలి, మాట ఉండాలి, ఎవరు మన దేశం కాదు అది, మన ఇండియా కాదు అది. వాళ్ళు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు. బట్ నేను చెప్పేది ఏంటంటే మన ఫ్రెండ్లీ దేశంలో యుద్ధాలు జరుగుతుంది. వాళ్ళ వల్ల మనం సఫర్ అవుతుంది. మనకు ఏదో గ్యాస్ వస్తుంది, గ్యాస్ వస్తలేదు, ఏం వస్తలేదు, గ్యాస్ లేదు, ప్రస్తుతం ఇంకా వేరే ఆల్టర్నేటివ్గా ఏం లేదు. అంత ఇబ్బంది ఏం తెలుసా? అందరూ చాలా ఇబ్బంది అవుతుంది. చాలామంది లేబర్స్ వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతుంది. ఎట్లయితే సార్ అది మీరు కొంచెం గమనించి చేయండి. అది చేస్తే మనం మంచిగా ఉంటుంది. ఇంకేంటంటే చూడండి సార్, చూసి మంచిగా చేయండి సార్. ఇంకేం లాస్ట్ నేను మోడీ సార్ చెప్తున్నా సార్, ప్లీజ్ మేక్ ఇండియా ప్రౌడ్ ఆఫ్ ఇండియా. అట్లా చేయాలి సార్. ఏం చేయదు సార్, మీరు చేసేది ఏం లేదు. మీ అందరం ఉంటాం. మీరు ఎట్లుంటే అట్లా ఉంటాం సార్. థ్యాంక్స్ సార్. ఇండియాకి బాగా చేస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను. హ్యాపీ సార్. ఇరాన్ కూడా ఎందుకు సార్ ఇరాన్ వాళ్ళు ఎందుకు అట్లా అయిపోతుంది మనకు తెలియదు సార్. వాళ్ళు అమెరికా ఇజ్రాయెల్ వాళ్ళ మధ్యలో యుద్ధాలు అయితే దుబాయ్ కూడా ఆశ అవుతుంది. ఎందుకు అయిపోతుందో నాకు తెలుసు. ఎందుకో కొంచెం నాకు బట్ వాళ్ళు దుబాయ్ని కొడితే అమెరికాని కొట్టినట్టు అనుకుంటారేమో కానీ సార్, వాళ్ళకి తెలియదు సార్. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి. దుబాయ్ని కొడితే అమెరికాని కొడతా అనుకుంటారేమో కానీ అమెరికా ఆల్వేస్ నెంబర్ 1. బట్ ఎందుకు అవుతుందో తెలుసు సార్, అవుతుంది. ఓకే సార్, హ్యాపీ. బట్ ఐ టెల్లింగ్ టు యుద్ధం ఆపేస్తే మంచిది సార్. యుద్ధం ఆపేయాలా, యుద్ధం ఆపేసి మంచిగా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలి, మంచిగా ఉండాలి సార్, హ్యాపీగా ఉండాలి. అదే నేను చెప్తాను సార్. యుద్ధం ఆపేయాలి.